నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భువనగిరి గ్రాడ్యుయేట్ల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి భువనగిరి మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు, మన తెలంగాణ ఐటీకి ఎంతో గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకు గర్వకారణమైనటువంటి మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు, ఇటీవల ఇదే లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి పెద్దలు క్యామ మల్లేష్ గారు, భిక్షపతి గౌడ్ గారు, గెల్లు శ్రీను గారు, తుంగ బాలు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర బీఆర్ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ సైనికులకు, ముఖ్యంగా భువనగిరి నలుమూలల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్లకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలు కూడా త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు కేంద్రాలు. ఇక్కడి ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. అది రజాకార్ల వ్యతిరేక ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమంలో అయినా ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతాలు ఇవి. ఇటువంటి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ల ఎన్నికకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది, ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. గ్రాడ్యుయేట్ ఎన్నికకు సాధారణ ఎన్నికకు చాలా తేడా ఉంటుంది. ఇది చాలా భిన్నమైనటువంటి ఎన్నిక. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది, దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉన్నది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరీ ఓట్లు వేస్తూ ఉంటారు. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా మన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పార్టీలు ఏవైనా కూడా గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో ప్రతిసారి కూడా మంచి విజనరీస్ ని, థింకర్స్ ని, ఇంటలెక్చువల్స్ ని, సమాజానికి సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళను, ప్రజలకు ఒక ఆదర్శంగా నిలవగలిగేటువంటి వాళ్ళను మాత్రమే ఎన్నుకుంటూ వస్తా ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా అదే పరంపర కొనసాగుతుందని, మీరిచ్చేటువంటి ఒక తీర్పు ఈ సమాజానికి, తెలంగాణకు ఒక దిక్సూచిగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో మీ అందరికీ తెలుసు. అనేక హామీలు ఇవ్వడం ద్వారా, వాగ్దానాలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. దాని గురించి వివరంగా మన పెద్దలందరూ కూడా మాట్లాడతారు. కానీ నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు దాని గురించి చర్చ లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, దాని గురించి ప్రకటన లేదు. జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామన్నారు, ఇప్పటి వరకు దాని గురించి ఊసు లేదు. అదేవిధంగా ఏ ప్రభుత్వ పరీక్షకైనా కూడా ₹1 కూడా రిసుము తీసుకోకుండా మేము పరీక్ష నిర్వహిస్తామన్నారు. కానీ దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దాని ఊసు లేదు. ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సీలు అన్నారు, దాని గురించి ప్రకటన లేవు. మరి దీని గురించి ప్రశ్నించాల్సింది ఎవరని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎవరు ప్రశ్నించాలి, ఎవరు పోరాటం చేయాలి? కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి వీటి గురించి ప్రశ్నించగలుగుతాడా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నించగలుగుతాడా? కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మాత్రమే ప్రశ్నించగలుగుతాడు, మాత్రమే పోరాటం చేయగలుగుతాడు. కాబట్టి ప్రజల పక్షాన, విద్యావంతుల పక్షాన, గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాటం చేయడానికి, ప్రశ్నించడానికి, గొంతెత్తడానికి, గలమెత్తడానికి ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 నెలలు గడిచింది. ఒక ఆయన తెల్ల లేస్తే నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు అని డబ్బా కొట్టుకుంటున్నాం. 5 నెలల్లో నిరుద్యోగ భృతి గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ, జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ, డిఏల గురించి కానీ, పిఆర్సీ గురించి కానీ, పరీక్ష రుసుముల గురించి కానీ ఒక్క ప్రశ్న అయినా వేసిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఒక్క ప్రశ్న కూడా వేయలే. కానీ మేము నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లందరినీ నేను అడుగుతున్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఉన్నా, ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతుగా ఉన్నా ఒకసారి తేల్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నాయకులకు తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కేవలం ప్రశ్న మాత్రమే కాదు,
సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం కూడా ఒక నాయకుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నా వంతుగా నిరుద్యోగ సమస్య మీద ఒక జాబ్ మేళా పెట్టి వరంగల్లో 692 మందికి ఒకే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించడం జరిగింది, ఒకే రోజు. అదే కాదు, మరి కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు నా వంతుగా కొంతనైనా సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆన్లైన్ లెక్చర్స్తో ఊడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందిస్తే ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగ యువకులు దాన్ని వినియోగిస్తా ఉన్నారు. అదే కాదు, నేను చదువుకున్నటువంటి చదువు 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో నేను చాలా రెగ్యులర్గా ఈనాడు పత్రికకు సెంటర్ పేజ్లో ఎకానమీ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని. దాన్ని చూసినటువంటి ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. వాళ్ళు తెలంగాణ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమంటే నాకు ఫ్రీ టైం ఉన్న ప్రతిసారి కూడా నేను అక్కడికి వెళ్ళి ఆ నిరుద్యోగ యువత కోసము ఎకానమీ మీద నేను లెక్చర్స్ ఇచ్చేటువంటి వాడిని. కేవలం అది మాత్రమే కాదు, మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ పుస్తకం లేదు అంటే నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద ఫస్ట్ బుక్ నేనే రచించింది. అది ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది, చాలా మంది దాన్ని వినియోగించుకున్నారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి మెటీరియల్ నుంచి చాలా ప్రశ్నలు మన గ్రూప్ పరీక్షల్లో కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇంకొక విషయం మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, నేను రైతు బిడ్డను. ఎంతో కష్టపడి నేను చదువుకొని బిట్స్ పిలానిలో అడ్మిషన్ తెచ్చుకొని నేను అక్కడ ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి గోల్డ్ మెడల్ సాధించి దాని తర్వాత అమెరికా వెళ్ళి 7 ఏళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, ప్రజాసేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ల పాటు వేరే పార్టీలో నేను పనిచేసి ప్రజల పక్షమై, ప్రజల గొంతుకై, ప్రజా సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటం చేశాను. నిజాయితీగా పోరాటం చేసిన, ఎవరి మీద దుమ్మెత్తిపోయలేదు, నిజాయితీగా నేను పోరాటం చేసిన, ఆ నిజాయితీని గుర్తించినటువంటి మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ గ్రాడ్యుయేట్లందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఒక గొప్ప అవకాశం నాకు కల్పించిన వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకంటే సమఉజ్జులు, నాకంటే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వైతే బెటర్ అని చెప్పి వారు ఆశీర్వాదం ఇచ్చి, ఆశీస్సులు ఇచ్చి పంపిణీలు ఒక అవకాశం మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ప్రశ్నించే గొంతుగా మీ పక్షాన నేను పోరాటం చేస్తా. నేను ఒక రైతు బిడ్డను. రైతు కడుపు మార్చుకొనైనా ఉంటాడు, చావడానికైనా సిద్ధంగా ఉంటాడు, కానీ ఆత్మగౌరవం చంపుకొని మాత్రం ఉండడు. ఆత్మగౌరవం ఎట్టి పరిస్థితిలో చంపుకోడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి రైతుల గురించి ఏం మాట్లాడిండు? కేసీఆర్ గారు రైతులకు భరోసా ఇవ్వడానికి, వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి రైతు బంధు పెడితే ఆ రైతు బంధు ఎక్కడ పోయిందని రైతులు ప్రశ్నిస్తే రైతు బంధు గురించి అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు. ఆ విషయాన్ని రైతు బిడ్డలు మర్చిపోరు. ఈరోజు గ్రాడ్యుయేట్ ఓటర్లుగా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు 70% మంది రైతులున్నారు, రైతు బిడ్డలున్నారు. వాళ్ళందరూ కూడా ఏకంగా పోతున్నారు. తప్పకుండా నువ్వు చెప్పుతో కొడతా అంటే వీళ్ళు నిన్ను ఓటుతో దెబ్బ కొడతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా రైతు బిడ్డనైనా నేను రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతా. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలాగా వ్యవహరిస్తే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా వాళ్ళు తలదించుకునేలాగా చేయనని చెప్పి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ మిత్రులందరికీ, గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, మొన్న నేను ఒక దగ్గర మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి అడిగాడు, ఒక నాయకుడు, ఒక అభ్యర్థి నేను ఇది ఇస్తా అది ఇస్తా అని మాట్లాడుతున్నాడు, నువ్వేమిస్తావు అని చెప్పి నన్ను సూటిగా అడగడం జరిగింది. నేను 7 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేశాను, ఎంతో కొంత సంపాదించిన, నా ఖర్చులకు పోగా మిగిలింది కూడా నేను ఇండియాకు వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నా. కానీ ఆ డబ్బులంతా కూడా నేను పేద విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం, వాళ్ళకు అండగా నిలవడానికి, మా వరంగల్లో ఉన్నటువంటి స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి స్లమ్ సిటీని దర్శించుకోవడానికి, వాళ్ళకు అండగా నిలవడానికి నేను మొత్తం ఖర్చు పెట్టిన. ఈరోజు నన్ను ఏమిస్తావంటే నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, నా దగ్గర ఏమీ లేవు. నిజాయితీగా నేను పోరాడగలుగుతా, నిజాయితీగా నేను ప్రశ్నించగలుగుతా, ప్రజల పక్షంగా నేను ఉండగలుగుతా. కానీ ఒక్కటి మాత్రం నేను తప్పకుండా ఇస్తాను,
నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు గెలిపించిన తర్వాత నాకు వచ్చేటువంటి ఆ గౌరవ వేతంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధికి చేర్చి ఆ పేద విద్యార్థుల కోసం, ఆ నిరుద్యోగుల కోసం, ఆ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం నేను ఖర్చు పెడతా. అదేవిధంగా దేవుడి దయతోని మీ అందరి ఆశీర్వాదంతో, పెద్దల ఆశీస్సులతో గెలిస్తే తప్పకుండా నాకు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఫండ్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం తప్పకుండా ఖర్చు చేస్తా. వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి నా వంతుగా ఉడతా భక్తి పాత్రను నేను పోషిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి భువనగిరి ప్రజలందరికీ, అదేవిధంగా మా నాయకత్వాన్ని అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ. చాలా మూడో నెంబర్లో నా పేరు రాసి ఉంటుంది. బ్యాలెట్ పేపర్ మీద 3వ నెంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి అని రాసి ఉంటుంది. దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో నిలువు గీత గీయండి, అంటే మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ ఇంకో విషయం ఏంటంటే, గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా మన పట్టాభద్రులు ఉన్నారు. మన గ్రామాల్లో ఆల్రెడీ లిస్టు కూడా ప్రతి గ్రామం డివైడ్ చేయడం జరిగింది. ఆ లిస్టు కూడా పార్టీ అధ్యక్షుల వారికి ఇవ్వడం జరిగింది. మీరందరి గ్రామాల్లో ఆ లిస్టు తీసుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళు పట్టాదులు కాకుండా ఇంకెవరైనా ఉంటే కూడా ఇంటి పక్కకు చిన్న అందరూ కూడా రిలేషన్స్ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా 100% ఒక మంచి వ్యక్తికి, ఏంటంటే ఓటు అనేది ఒక మంచి వ్యక్తి రాకేష్ రెడ్డి గురించి చెప్పింది. మనందరూ గతంలో కూడా చూసినాం, టీవీలలో డిబేట్ అప్పుడు చాలామంది తెలిసిన వ్యక్తే. కాబట్టి అంత మంచి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మనందరూ గ్రామాన మంచిగా చెప్పాలి, ఇట్లా రాకేష్ రెడ్డి వాడు ఇట్లా వ్యక్తి ఇలాంటి మంచివాడని చెప్పి కూడా చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి ఓటేయాలని గ్రామాన వార్డులలో కూడా, టౌన్లలో వార్డులలో అందరూ కూడా లిస్ట్ ఇచ్చినాం. అందరు చెప్పాలని కోరుకుంటూ ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సూర్యాపేట్ దేవిశాలని మాట్లాడవలసిన కోరుతున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు భువనగిరిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మిత్రులు భువనగిరి మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు, కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, వేదికపై ఉన్న పెద్దలు మాజీ ఎంపీ గారు, మాజీ శాసనసభ్యులు, మిగతా జడ్పీ చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఈ కార్యక్రమంలో అయితే పెద్ద ఎత్తున హాజరైన గ్రాడ్యుయేట్ మిత్రులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ ఎన్నిక ఇవాళ ఇది ఒక ప్రత్యేకమైన సమయంలో జరుగుతున్న ఎన్నిక. శాసనసభ ఎన్నికలు జరిగి 5 నెలలైంది. 5 నెలల క్రితం ఏమేమి హామీలు ఇచ్చి ఇవాళ ఏం పనిచేస్తుందో ఈ ప్రభుత్వం మనం చూసినాం. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఎటువంటి దుర్మార్గాలు చేసిందో, వాళ్ళకున్న అధికారాన్ని కేవలం ప్రత్యర్థుల్ని అణచివేయడానికి, ప్రత్యర్థి పార్టీల్ని లేకుండా చేయడానికి, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎట్లా నిర్వీర్యం చేసిందో, ఇతర పార్టీల నాయకుల్ని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని తీసుకుపోయి ఏ రకంగా దుర్మార్గంగా జైళ్లలో పెట్టిందో అక్రమ పద్ధతుల్లో చూసినాం మనం. 10 సంవత్సరాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ పని తప్ప ఇంకొక పని చేయలేదు. ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయింది, ఆకలి పెరిగిపోయింది. ఇవాళ 40 కోట్ల మంది భారతీయులు ఒకటే పూట అన్నం తిని రెండో పూట పస్తులు పడుకుంటున్నారు అంటే మోడీ సిగ్గుపడాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ సిగ్గుపడాలి. ఇవాళ ఎన్నికల్లో ప్రజలకు సంబంధం లేని అంశాలని మాట్లాడుతూ పాకిస్తాన్ దొక్కేసినాం, పాకిస్తాన్ భిక్ష పట్టుకునే పరిస్థితులు ఉంది అని మాట్లాడుతున్నాడు ఒక ప్రధానమంత్రి. అంటే ఎంత సిగ్గుమాలిన చర్య. పక్క దేశం అడక తినాలని కోరుకుంటాడు ఎవడైనా మనిషి అనేవాడు, ప్రత్యేకించి హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అటువంటి దుర్మార్గమైన ఆలోచన ఎప్పుడు కూడా చెయ్యరు. కేవలం ప్రజల్ని మోసం చేయడానికి,
ప్రజల్లో యువకుల్లో అర్థం లేని సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. మనం చూసినాం 10 ఏళ్లుగా ఎప్పుడు పాకిస్తాన్తో పంచాయతీ లేదు, బంగ్లాదేశ్తో పంచాయతీ లేదు, ఇంకోటితో పంచాయతీ లేదు మనకు. కానీ ఎన్నికలు రాగానే ఇటువంటి గుర్తు చేసి 10 ఏళ్ళు రాముడి పేరు మీద మోసం చేసిండ్రు. తేలిపోయింది ఉత్తరాదిలో, వీళ్ళు చెప్పిందంతా అవుతుంది, అబద్ధ మాటలే తప్ప ఇంకోటి కావు, మనకు అన్నం పెట్టలే కడుపు నిండలే అని చెప్పి అర్థమైంది. ఇవాళ దాని నుంచి బయటపడడానికి ఇంకొక కొత్త నాటకం మొదలుపెట్టిండు మోడీ. ఇవాళ మోడీ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నాడు, బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నాడు. ఏం చేసిండ్రో, ఈ రాష్ట్రానికి ఏం చేసిండ్రో, దేశానికి ఏం చేసిండ్రో, ఈ 3 జిల్లాలకు ఏం చేసిండ్రో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన ఈ 5 నెలల కాలంలో కేవలం కేసులు ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, అవతల పార్టీలు ఏం చేయాలని ఆలోచన తప్ప, గ్రామాలలో ఎవరైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా ఊర్లో మంచినీళ్ళు లేవు అంటే తీసుకుపోయి జైలు పెట్టడం, పోలీసులతో కొట్టేయడం, రైతులు మాకు నీళ్లు వస్తలేవు అని అడిగితే రైతులు జైలు పెట్టడం, ఒట్టుకునే అంటే లాఠీ ఇవ్వడం, ఆఖరికి ఉద్యోగస్తులు ఎన్నికల డ్యూటీ చేసి మా జీతం మా డిఏ ఇవ్వండి సరిగ్గా అంటే కూడా లాఠీలతో కొట్టించే పని తప్ప 5 నెలలుగా పోలీసులు జైలు లాఠీలు ముచ్చడం తప్ప ఇంకొక ముచ్చట మాట్లాడలే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. కేసీఆర్ ఉన్ననాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఎప్పుడన్నా ఒక రోజు విన్నరా ఒక కేసు గురించి, ఒక పోలీసు గురించి, ఒక జైలు గురించి కేసీఆర్ నోటి నుంచి కానీ, కేసీఆర్ ఏమంటున్న మంత్రుల నోటి నుంచి కానీ ఒక్క మాట ఎప్పుడైనా విన్నరా? ఒకసారి గుర్తు చేసుకోవాలి పట్టభద్ర మిత్రులందరూ కూడా. ఎక్కడైనా చిన్న నేరం జరిగితే అది పోలీసుల పని, ఓ ఎస్ఐ చేసే పని. కానీ దాన్ని 5 నెలలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పదే పోలీసులు పెడతాం, జైళ్ళలో పెడతాం, కేసులు పెడతామని భయపెట్టేయడం తప్ప ఇంకొక పని చెయ్యలే. ఇచ్చిన హామీల నుంచి బయటపడడం కొరకు, మరొకసారి ప్రజల్ని మోసం చేయడం కొరకు ఏదైతే నెల వాయిదా పెట్టుకుంటూ వచ్చిందో రైతులకు కావచ్చు, 6 గ్యారెంటీలకు కావచ్చు, ఇవాళ ఏదైతే ఆగస్టు 25 డేట్ పెట్టి ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నో దాని లోపే అన్ని ఎన్నికలలో పనిచేసుకోవాలి, ప్రజల్ని మోసం చేయాలని చెప్పి బీసీ గణన చేసి తర్వాతనే ఎన్నికలు పెడతామన్న వాళ్ళు మళ్ళొక్కసారి బీసీ మిత్రులను కూడా మోసం చేసి పబ్బం గడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో. మరి ఇటువంటి పరిస్థితులలో గత 4 సార్లు మేము తప్పకుండా బీఆర్ఎస్ వెంటనే ఉంటాం, మేము ప్రశ్నించే గొంతుకగా ఉంటాము అని చెప్పి ఆనాడు ఎన్నికలు మొదటిసారి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులు మన వాళ్ళందరూ కూడా తప్పకుండా నల్లగొండ జిల్లా చైతన్యం ప్రతి సందర్భంలో కనిపించింది ఈ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో. మరి ఈసారి కూడా అభ్యర్థుల విషయంలో అభ్యర్థుల గుణగణాలు చూడాలి. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడో, మన రాకేష్ ఏం చెప్పిండో మీరందరూ కూడా విన్నారు. ఎంత స్పష్టంగా, ఎంత పద్ధతిగా, ఒక గౌరవంగా, ఒక మంచి భాషతో ఎట్లా మాట్లాడుతున్నాడో వాళ్ళ అవతల భాష ఏందో మీకు బాగా తెలుసు, నేను పెద్దగా చెప్పే అక్కర లేదు. మరి పట్టభద్రులైన మిత్రులు, రిటైర్డ్ ఉద్యోగస్తుల నుంచి కొత్తగా 3 సంవత్సరాల క్రితం పట్టభద్రులైన వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదైతే ఓటర్లుగా నమోదై ఉన్నారో తప్పకుండా ఆలోచన చెయ్యండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు ఏం చేస్తారు, వాళ్ళ గుణగణాలు ఏంది కూడా ఒకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా ఓటు వేయాలని, తప్పకుండా మన రాకేష్ రెడ్డి విద్యావంతుడు, మంచి ఆదర్శ భావాలతోని ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని వచ్చినవాడు. తప్పకుండా రాకేష్ రెడ్డిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని 3వ నెంబర్ వారి సీరియల్లో బ్యాలెట్లో దానిపైన 1 అని చెప్పి మార్క్ వేసి రాకేష్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ, పెద్దలు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అంటే ఏందనేది గుర్తింపు తెచ్చి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసి తెలంగాణ పదం ఉచ్చరించిన వాళ్ళతోనూ కూడా తెలంగాణ, జై తెలంగాణ అనిపించిన మన అద్భుతమైన ప్రజానాయకుడు, అద్భుతమైన పరిపాలనా దక్షుడు తన ప్రతిభతోని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగిన పరిశ్రమలు తీసుకురావడానికి తను తయారు చేసిన ఇండస్ట్రియల్ ఐపాస్ చట్టమైతే ఏంది, దాని ద్వారా తీసుకొచ్చిన మిగతా అన్ని విషయాలు, కేసీఆర్ గారు ఏదైతే విద్యుత్తు, నీళ్లు, రోడ్లు వేసి శాంతి భద్రతల విషయంలో రక్షణ కల్పించి ప్రపంచ పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించే పద్ధతిలో చేసిండ్రో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి 20 లక్షల యువతకి వాళ్ళ ఉద్యోగాలు కల్పించిన మన నాయకుడు, మన రాష్ట్ర అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం.
మన భువనగిరి కాన్స్టిట్యున్సీ మొత్తం గ్రామాన డ్రైనేజ్ వ్యవస్థ ఉందన్నా, సీసీ రోడ్లు అయిందన్నా, పోచంపల్లి మున్సిపాలిటీ మొత్తం అయిందన్నా, ఈ భువనగిరి మున్సిపాలిటీ మొత్తం అయిందన్నా కూడా కేటీఆర్ అన్న ఇచ్చిన ఫండ్స్తోనే మొత్తం చేయగలం. మా అన్నలందరూ తెలుసు కాబట్టి అంత గొప్ప వ్యక్తి మన దగ్గరికి వచ్చిండు. చాలా అందరం కూడా ఎప్పుడు అడిగినా కూడా ఏ రూపాయి అడిగినా కూడా ఇచ్చేటోడు. బాగా ఇవ్వాలి శేఖర్, ఇంకా బాగా చేయి అంటాడు, అంత పండించుడు. కానీ అన్న నమ్మకాన్ని వంపు చేసిన సారీ అన్న, సారీ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు భువనగిరి మాజీ శాసనసభ్యులు, నిజానికి మాజీ శాసనసభ్యుడు అనాలంటే బాధ అవుతుంది. పైల శేఖర్ రెడ్డి లాంటి మంచి నాయకుడిని మరి ఎందుకు కోల్పోయినారో నాకు తెలియదు, కానీ మాజీ శాసనసభ్యులు సోదరులు పైల శేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, నల్లగొండ జిల్లాను గత 9.5 సంవత్సరాలుగా అభివృద్ధి బాటలో బ్రహ్మాండంగా తన నాయకత్వంలో మరి ఆనాడు మంత్రిగా జిల్లాలోని 12 నియోజకవర్గాలను సమన్వయం చేసి బ్రహ్మాండంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోయిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు సోదరుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి మొన్ననే మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసిన పెద్దలు అన్న క్యామ మల్లేష్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు భిక్షమయ్య గౌడ్ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, డాక్టర్ అమరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా దయాకర్ రెడ్డి గారు, మాడుగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా తమ్ముడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, తుంగ బాలు గారు, అదేవిధంగా ఆకుల ప్రభాకర్ గారు, నరేందర్ రెడ్డి గారు, వెంకట కిషన్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున నేను ఎవరో పేర్లు మిస్ అయినో వాళ్ళు మనుషుల్నే తిట్టుకొని బయటకు తిట్టకొని జరా. ఈరోజు మరి కార్యక్రమంలో మన పెళ్లి కొడుకు మీ అందరి ఆశీస్సులతో కాబోయే గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యుడు మీ అందరి ఆశీస్సులతో తమ్ముడు ఏనుగు రాకేష్ రెడ్డి గారికి, భువనగిరి శాసనసభ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ, సోదరులందరికీ, సోదరి మనలు ఎవరు కనబడతలేరు, సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇలా ఓటున్న వాళ్ళు ఒకసారి చేయి లావట్టండి చూద్దాం. నా కోసం లావడుతున్నా, నిజంగా ఓట్లు ఉన్నాయా? వేదిక మీద ఉన్న వాళ్ళు ఓట్లు ఉన్నాయా? థ్యాంక్ యూ. కూర్చో. ముందుగా మిత్రులందరికీ నమస్కారం. ఒక్క భువనగిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 13,000 పైచిలకు గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు చేసుకొని ఉన్నారు. నేను మీ అందరితోని ప్రార్థన, ఇక్కడ హాల్లోనేమో దాదాపు 1,500-2,000 మంది ఉన్నారు, కానీ మరి మొత్తం శాసనసభ నియోజకవర్గ పరిధిలో 13,000 మంది ఉన్నారు. ముందుగా నేను శేఖర్ రెడ్డి గారిని, వేదిక పైన ఉన్న నాయకులందరితో నా ప్రార్థన, నా విజ్ఞప్తి, సమయం ఎక్కువ లేదు. 27 నాడు పోలింగు, 25 నాడు ప్రచారం చివరి రోజు. దయచేసి మీతో ప్రార్థన ఏంటంటే, తమ్ముడు రాకేష్ రెడ్డి అభ్యర్థి, కానీ 3 జిల్లాల పరిధిలో ఎన్నిక, 34 నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక, 4,73,000 మంది ఓటర్లు, 34 నియోజకవర్గాలు. కాబట్టి ఒక్కొక్క ఓటర్ని కలవడం, ఒక్కొక్కరికి విజ్ఞప్తి చేయడం అంటే అది మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. దయచేసి శేఖర్ అన్నతో, వెంకటేశ్వర రెడ్డి గారితో, ప్రభాకర్ అన్నతో, అమరేందర్ గౌడ్ గారితో, అదేవిధంగా మా సోదరులందరితో కూడా, భువనగిరి నియోజకవర్గ నాయకత్వం మొత్తంతో కూడా నా ప్రార్థన, రాబోయే 5-6 రోజుల పాటు ఈ 13,000 మంది ఓటర్లకి మనం బాధ్యత తీసుకొని మండలాల వారీగా ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని గ్రామాల వారీగా వాళ్ళను కలిసి విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత మనది, మనందరిది. దయచేసి మీరు ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను భువనగిరి నాయకత్వానికి ముందుగా హృదయపూర్వకంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోటీ చేసే అభ్యర్థి ఒక్కడు కావచ్చు, కానీ మనందరం పోటీలో ఉన్న అభ్యర్థులుగానే భావించి మనం రాబోయే వారం రోజులు దయచేసి కష్టపడదాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా అయితే క్యామ మల్లేష్ గారి కోసం మీరందరూ కూడా తిరిగినారో, అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో మంచి ఓట్లు సాధించాలని చెప్పి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. అయితే ముందుగా మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా ఒక రాష్ట్రంలో ఈ 2 సభలు ఉంటాయి. ఒకటి శాసనసభ, రెండవది శాసన మండలి.
అదేవిధంగా పార్లమెంట్ కనుక మీరు చూసినట్టయితే లోవర్ హౌస్ అప్పర్ హౌస్ అంటారు. లోవర్ హౌస్ లోక్సభ అయితే అప్పర్ హౌస్ రాజ్యసభ. అసలు ఎందుకు రెండు సభలు ఎందుకు ఉండాలి? శాసనసభ శాసన మండలి వేరువేరుగా ఎందుకు ఉండాలి అంటే ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి సిస్టంలో బ్యాలెన్స్ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది పద్ధతిగా నడుస్తుంది. లేకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలు అనుసరించినా, ప్రభుత్వాలు కొంత ఏకపక్షంగా పోయినా వాటికి చెక్ పెట్టాలంటే, వాటి యొక్క నియంతృత్వ పోకడలను ఎదుర్కోవాలంటే అప్పర్ హౌస్ కూడా ఉండాలన్న ఒక మంచి ఆలోచనతోనే రాజ్యాంగంలోనే మనకు అప్పర్ హౌస్ అనే ఒక నిబంధన తీసుకొని వచ్చినారు. దానిలో భాగంగానే వచ్చింది మన దగ్గర కూడా శాసన మండలి. శాసనసభకు శాసన మండలికి తేడా ఏంటంటే, శాసనసభలో ఉండే 119 నియోజకవర్గాలకేమో డైరెక్ట్గా ప్రజలు ఓట్లేస్తారు. గెలిచిన వాళ్ళు శాసనసభకు వస్తారు, మీకు తెలుసు. శాసన మండలిలో దానికి భిన్నంగా 4 రకాలుగా అక్కడ శాసన మండలి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఒకటి, గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమందికి శాసన మండలికి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను జగదీష్ అన్న ఎమ్మెల్యేలు కాబట్టి మాకు కూడా కొంతమంది శాసన మండలిని అభ్యర్థులను ఎంపిక చేసే ఓటర్లం మేమవుతాం. దాని తర్వాత ఇంకొక విభాగం ఏముంటుందంటే, గవర్నర్ గారు కొంతమందిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది సమాజంలో లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులు, పెద్దవాళ్ళు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు శాసన మండలిలో ఉండడం వల్ల, అప్పర్ హౌస్లో ఉండడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అనుకుంటే అట్లాంటి వారిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. మూడో కేటగిరీ టీచర్ ఎమ్మెల్సీ. టీచర్లు తమ సమస్యలు నివేదించడానికి, తమ సమస్యలను ప్రస్తావించడానికి టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 3 టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 3 జిల్లాలకు ఒకటి చొప్పున. వాటికి టీచర్లే ఓటర్లు. 4వ కేటగిరీ విద్యావంతుల సమస్యలు. చదువుకున్న విద్యావంతుల సమస్యలను, గ్రాడ్యుయేట్ల సమస్యలను, అంటే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే సర్వీస్ పరమైన సమస్యలు కానీ, వీటన్నిటినీ లేవనెత్తడానికి ఒక మంచి గొంతు, మంచి వ్యక్తి అక్కడ ఉండాలనడానికి ఈ 4వ కేటగిరీ. ఇవాళ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ కేటగిరీ ఆ కేటగిరీలో ఉంటుంది. మొత్తం కౌన్సిల్లో ఇంకో కేటగిరీ కూడా ఉంది, లోకల్ బాడీ ఎమ్మెల్సీ. అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ తమ బాధలు, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీని కూడా ఎంపిక చేసే అవకాశం ఇంకో కేటగిరీ కూడా ఉంది. మొత్తంగా 5 కేటగిరీల్లో శాసన మండలిలో అభ్యర్థులు ఉంటారు. మొత్తం 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఈరోజు మన శాసన మండలిలో. నేను మీ అందరినీ ప్రార్థించేది ఏంటి అంటే, మనం ఎవరికి ఓటేస్తున్నాము అనేది పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు కూడా తప్పకుండా చూడవలసిన బాధ్యత, తప్పకుండా ఒకసారి ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత విద్యావంతులుగా మనందరి మీద కూడా ఉంటుంది. ముందుగా ఈ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ సోదరులందరికీ ముందుగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 4 పర్యాయాలు ఎన్నిక జరిగింది ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పటి నుంచి. 4 సార్లు ఎలక్షన్ జరిగింది. 4ంటికి 4 సార్లు గులాబీ కండువానే ఎగిరే విధంగా తీర్పునిచ్చిన మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటి 2 సార్లు ఆనాడు కపిలవాయి దిలీప్ కుమార్ గారిని ఎమ్మెల్సీగా మీరే గెలిపించినారు ఉద్యమ టైంలో. ఆ తర్వాత మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత శాసన మండలికి 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారిని కూడా మీరే గెలిపించినారు. మరి ఈరోజు తమ్ముడు విద్యావంతుడు, బిట్స్ పిలానీలో ఎంఎస్ చేసిన ఒక ఉన్నత విద్యావంతుడు, పిలానీలో విద్యాభ్యాసం చేయడమే కాకుండా తాను ఒక సామాన్య రైతు కుటుంబం, వరంగల్ పక్కనే వర్ధనపేట నియోజకవర్గంలో వంగపహాడ్ అనే ఊరుంటుంది. ఆ ఊరిలో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మొదటి తరం నాయకుడు తమ్ముడు రాకేష్ రెడ్డి, మీలో ఒకడు. అందులోంచి వచ్చిన తమ్ముడు చదువుకున్నాడు, సొంతంగా విద్యాభ్యాసం కూడా బిట్స్ పిలానీలో ఏ పైరవి లేకుండా మంచి మార్కులు సంపాదించి బిట్స్ పిలానీలో సీట్ సంపాదించుకున్నాడు. బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అక్కడి నుంచి అమెరికాలో దాదాపు 7 సంవత్సరాలు ఉద్యోగం చేసింది. అక్కడి నుంచి 7 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కావాలంటే అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ స్థిరపడే అవకాశం ఉన్నా లేదు, నేను నా దేశానికి పోతా, నా రాష్ట్రానికి పోతా, నా తెలంగాణకు పోతా అని చెప్పి తిరిగి వచ్చి ఇక్కడ మరి ప్రజా జీవితంలో అడుగుపెట్టిండు. మొన్నటి శాసనసభ ఎన్నికల దాకా అంటే దాదాపు 10 ఏళ్ల పాటు
మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్షంగా ఉండి మన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ ఒకటే మాట అంటున్నాడు, 10 ఏళ్లు ఆనాడు అప్పటి ప్రభుత్వం మీద కొట్లాడినా ఈ రోజు ఇప్పటి ప్రభుత్వం మీద మళ్ళీ కొట్లాడుతందుకు నాకు అవకాశం ఇవ్వండి. నాకు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇచ్చినారు కాబట్టి తప్పకుండా ప్రజల తరపున వారి గొంతుకై నేను మాట్లాడుతా అంటూ మీ ముందుకు వస్తా ఉన్నాడు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, వాళ్ళ రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. దేశంలో 10 ఏళ్ల కిందట మోడీ గారు వచ్చినారు. ఇక మోడీ గారు చెప్పిన మాటలు, మోడీ గారు ఇచ్చిన హామీలు అవన్నీ మీకు తెలుసు. ఎన్నెన్ని ముఖ్యంగా విద్యావంతులకు సంబంధించి ఎన్ని మాటలు చెప్పినో మీకు యాదికుండాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు దేశానికి వచ్చి ఉండాలి. మేక్ ఇన్ ఇండియా అన్నారు, డిజిటల్ ఇండియా అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా అన్నారు. స్టాండప్ ఇండియానే కాదు, విదేశాల నుంచి అమెరికా వాళ్ళే వచ్చి భారతదేశం ముందు మన పౌరసత్వం కోసం, మన దేశం వీసా కోసం లైన్లు కట్టే పరిస్థితి తీసుకొస్తా నన్ను ప్రధానమంత్రి చేయమన్నారు. ఇంకా చాలా చెప్పారు. రైతుల ఆదాయం డబల్ చేస్తా 2022 సంవత్సరం కల్లా అన్నారు. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నారు. అట్లా చాలా ఉన్నాయి చెప్పిన మాటలు. కానీ 10 ఏళ్లలో జరిగిందేంది నిజంగా అని ఆలోచిస్తే జరిగింది పెద్దగా ఏం లేదు. ముఖ్యంగా ఈ దేశంలోని సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. రైతు బిడ్డలు మీరందరూ కూడా తమ్ముడు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు నాకు తెలిసి బహుశా ఈ హాల్లో కూర్చున్న వాళ్ళలో 95-99% రైతు బిడ్డలే అయి ఉంటారు, లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. మీరు దయచేసి ఒక మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైతుల ఆదాయం డబల్ చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు నిజంగా ఈ దేశంలో ఎక్కడన్నా ఒక్క రైతు ఆదాయం అయినా డబల్ అయిందా? దయచేసి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించి చెప్పండి అని నేను కోరుతా ఉన్నాను. మాట్లాడితే ఎందుకు ఓటేయాలయ్యా నీకు మోడీ గారు మీ క్యాండిడేట్లకు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నువ్వు ప్రశ్నిస్తే మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏమైంది, ఎందుకు తెలంగాణకు విద్యా సంస్థలు ఇయ్యరు అని అడిగితే సమాధానం రాదు. కానీ ఒకటే ఒకటి వాళ్ళు చెప్పేది, మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. ఇది తప్ప ఇంకో సమాధానం లేదు, ఇంకొక సమాధానం రాదు. మరి గుడి మనం కూడా కట్టినాం, ఎక్కడో కాదు మీ భువనగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపురూపంగా 1000 ఏళ్ల పాటు నిలిచిపోయే విధంగా నిర్మించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. గుడి కట్టడమే ప్రాతిపదికైతే, గుడి కట్టడమే ఓటేయడానికి ప్రాతిపదికైతే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు. కానీ యాదాద్రి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టింది. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్ట్ కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్కు కూడా దేవుడి పేరు పెట్టిండు కేసీఆర్ గారు. బ్యారేజీలు కడితే లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్. రిజర్వాయర్లు కడితే మల్లన్న పేరు మీద మల్లన్న సాగర్, పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగర్, రంగనాయక స్వామి పేరు మీద రంగనాయక సాగరు, ఇంకొద్ది కిందికి పోతే రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ. ఇట్లా దేవుళ్ల పేర్ల మీదనే, మానవ మాతృల పేర్లు పెట్టలేదు, అతిశయానికి పోలేదు, దేవుళ్ల పేర్ల మీదనే రిజర్వాయర్ కట్టిండు. ఇటు యాదాద్రి దేవాలయం కట్టిండు, అటు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కేసీఆర్ గారు గత 9.5 ఏళ్లలో చేసిన పని ఇవాళ ఒక్కొక్కటిగా దాని విలువ మన సోదరులకు కూడా అర్థమవుతా ఉంది. వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, మా శేఖరన్న ఎందుకు ఓడిపోయిండో నేను అడిగినా. శేఖరన్న కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి నిజానికి పెద్ద కారణాలు లేవు. వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, పని అద్భుతంగా చేసినాం. మీరు ఒక్కసారి నెమరేసుకోండి. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు ఇదే భువనగిరిలో ఆనాటి కరెంటు పరిస్థితి ఏంది, ఆనాటి సాగునీరు పరిస్థితి ఏంది, ఆనాడు భూముల ధరలెంత, ఆనాటి మరి పరిస్థితి ఏంది, ఈరోజు పరిస్థితి ఏంది, బేరీజు వేసుకుంటే నాకంటే బాగా మీకే తెలుస్తుంది. కేసీఆర్ ఉన్న రోజులు కరెంట్ ఎట్లుండే, కేసీఆర్ ఉన్న రోజులు సాగునీరు ఎట్లా అందింది, కేసీఆర్ వచ్చిన తర్వాత నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య ఎట్లా మాయమైంది, మొత్తం తెలంగాణ భారతదేశానికి ధాన్య బండగారంగా మారితే, ధాన్యాన్ని అందించే ఒక కర్మాగారంగా మారితే, అందులో ఇవాళ నల్లగొండ బిడ్డలు కాలరెగిరేసి చెప్పొచ్చు మీకు. ఏమని, దేశం మొత్తానికి బువ్వ పెడుతున్నది మా తెలంగాణ అయితే
మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించిన జిల్లా నల్లగొండ జిల్లా అని చెప్పి వాళ్ళ నల్లగొండ బిడ్డలు గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్. ఉమ్మడి నల్లగొండను 3 జిల్లాలు చేసింది కేసీఆర్. అధికార వికేంద్రీకరణలో భాగంగా యాదాద్రి భువనగిరి ఒక జిల్లా, సూర్యాపేట మరొక జిల్లా, నల్లగొండ జిల్లా ఎట్లాగుంది. ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్లగొండ జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే. ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గౌరవ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు, ఈరోజు మీరు చూసే ఉంటారు పేపర్లలో వార్త, మొదటి 1600 మెగావాట్ల కమిషన్ అయింది దామరచెర్లలోని యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అని. అట్లాంటి అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఉమ్మడి నల్లగొండ జిల్లా అత్యధికంగా వరి పండించే స్థాయికి మొత్తం భారతదేశంలో ఏదైనా ఒక జిల్లా ఉంది అత్యధికంగా వరి పండించే జిల్లా అంటే ఆ స్థాయికి చేరింది కేసీఆర్ గారి పరిపాలనలోనే. కానీ ఓడిపోయినాం. 12 సీట్లుంటే 11 సీట్లు ఓడిపోయాను. మీరు అడగొచ్చు, మరి అన్న మీరు అన్ని పనులు చేసింటే ఎందుకు ఓడిపోయింది అని. ఎందుకు ఓడిపోయినామో కూడా మీతో వివరంగా పంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. 2 కారణాలు. ఒకటి, చేసిన పని మేము సరిగ్గా చెప్పుకోలేదు. ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కానీ ఆ విషయాన్ని ఇంటింటికి చెప్పుకోలేకపోయినాం. వాళ్ళు ఒక్క గుడి గట్టి అయోధ్యలో ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల వాళ్ళు ఇల్లు చెప్పుకున్నారు కానీ పక్కనే అద్భుతమైన యాదాద్రి గట్టి కూడా మనం ఇంటింటికి తిరిగి మనం చెప్పుకోలేదు, చేసిన పనికి ప్రచారం కల్పించుకోలేదు. భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మీ నల్లగొండ జిల్లాలోనే, మీ మిర్యాలగూడలోనే కట్టుకున్నాం కానీ దాన్ని నల్లగొండ బిడ్డలకు కూడా సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాం. రెండో కారణం, కొన్ని వర్గాలను తెలుసో తెలియకనో దూరం చేసుకున్నాం. ఏ ఉద్యోగులైతే, ప్రభుత్వ ఉద్యోగులైతే మరి మాతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని పెన్ డౌన్ చేసి ఆనాడు ఉద్యమంలో మాతో పాటు ప్రభుత్వంతో, ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మేము సంతోషపడ్డాం. 73% జీతాలు పెంచినాం కదా, 73% వాళ్లకు ఫిట్మెంట్ ఇచ్చుకున్నాం కదా, జీతాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటున్నాం కదా అని మేము సంబరపడ్డాం. కానీ మొదటి తారీఖు మాకు జీతం రాలేదని వాళ్ళు బాధపడ్డారు. అది ప్రత్యర్థులు ప్రచారం చేసిండ్రు. దాంతో ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగులు దూరమైంది. నిరుద్యోగులు మా తమ్ములు ఒకవైపు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. 2 లక్షలు 9.5 ఏళ్లలో భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా, నేను ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ గారిని సవాల్ చేసిన, బీజేపీ వాళ్ళని అడిగిన, భారతదేశంలో ఒక్క రాష్ట్రం చూపెట్టండి 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపెట్టండి, ఇచ్చిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను కూడా సవాల్ చేసిన సమాధానం రాలేదు. కానీ మేము చెప్పుకోలేకపోయినాం. 2 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినాయి అనే మాట చెప్పుకోలేకపోయినాం. కానీ ప్రత్యర్థులు బలంగా వాళ్ళకుండే సోషల్ మీడియా ఛానళ్లలో ఏం చెప్పినారు, అసలు ఉద్యోగాలు ఇయ్యలేదు, పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి జరిగిన పనిని కూడా మొత్తంగా తప్పుదోవ పట్టించి ఇవాళ స్వల్ప తేడాతో ఓడిపోయినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, ఆలోచించమని కోరేది కూడా ఒకటి. రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, ఇలా ఏం చేస్తున్నది ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ రైతు బిడ్డలు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి అయితా ఉన్నా, డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ మీద. మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకుకు వండి, ఎంబడే వండి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను సంతకం పెడతా, నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. తొందరలోనే జూన్ 9, 6 నెలలు కూడా నిండబోతా ఉంది. మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదా? ఒక రైతు బిడ్డగా మళ్ళీ మోసపోదామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే అది వాడి తప్పైతుంది, మోసం చేసినోడు తప్పైతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మళ్ళా మనం మోసపోతే తప్పు మనదైతుంది. దయచేసి గుర్తుపెట్టుకోమని మా రైతు బిడ్డలైన మా అన్నదమ్ములందరూ నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పిండ్రు, ఒక రుణమాఫీ మాత్రమే కాదు, కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు,
నేను రైతు భరోసా ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. మరి 15,000 పడ్డాయా లేదా నాకంటే బాగా మీకే తెలుసు. 15,000 కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 కూడా దిక్కులేదు. కేసీఆర్ గారి టైంలోనేమో రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే, రైతు బంధు పడుతుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఓట్లేసేటప్పుడు రైతు బంధులు వేసే ఒక ఆలోచన తీసుకొచ్చింది వాళ్ళు. నాట్లేసేటప్పుడేమో దిక్కులేదు, ఓట్లేసేటప్పుడు మాత్రం రైతు బంధు చేసే ప్రయత్నం చేసి రైతులను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ ఓన్లీ భూస్వాములకు ఇస్తుండు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా ఆలోచించండి. మా మహిళా సోదరి మనలకు చెప్పినారు, నెలకు 2,500 ఇస్తామన్నారు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ. మరి 1,67,00,000 మంది ఉన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు తెలంగాణలో 1,67,00,000 మంది ఉన్నారు. వాళ్ళ తరపున రేపు మాట్లాడాలన్నా, ప్రశ్నించాలన్నా, గలమెత్తాలన్నా దమ్మున్నవాడు ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి తప్ప ప్రశంసించేవాళ్ళు కాదు. ఇవాళ కొత్తగా ఒక ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో, అలవి కాని హామీలు ఇచ్చి వచ్చింది. మరి వాళ్ళకి కావాల్సింది శాసన మండలిలో, ఇంతకుముందే నేను విజ్ఞప్తి చేసినట్టు శాసనసభ శాసన మండలి రెండు ఎందుకుంటాయంటే, శాసనసభ ఏమైనా ఏకపక్షంగా పోయినా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుండాలన్న ఉద్దేశంతోనే శాసన మండలిని పెట్టుకున్నాం. ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు, ఇవాళ కావాల్సింది ధిక్కార స్వరాలు, ప్రశ్నించే గలం, గట్టిగా కొట్లాడే గలం, అవసరమైతే గల్లా పెట్టి అడిగే, గల్లా పట్టుకుని అడిగే దమ్మున నాయకుడు కావాలి. ఇవాళ ఒక విద్యావంతుడు తమ్ముడు రాకేష్ రెడ్డి రూపంలో మనకు అవకాశం ఉంది. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ ఎంత సిగ్గులేని వ్యవహారం ఉంది వాళ్ళ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది అంటే మీరు చూస్తున్నారు. మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు అని చెప్పుకునే బాపత్ వీళ్ళు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా ఇవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా మా తమ్ముళ్ళని, మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఉద్యోగ నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ చేయాలి, ఆ తర్వాత ఉద్యోగ నియామకం ఇస్తే అది నువ్వు ఇచ్చిన ఉద్యోగం అవుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు, ఇప్పటికీ ఎన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఇచ్చిండా ఒక్కటన్నా? ఒక్కటి ఇచ్చిండు, అది కూడా గ్రూప్ 1. మనము 560 అంటే ఇంకొక 60 కలిపి ఇచ్చినట్టున్నాడు, గది ఒక్కటే ఇచ్చిండు ఇప్పటి వరకు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్కు అతి లేదు గతి లేదు. 6 నెలలు కావస్తున్నది, ఈ నెల 9 వస్తే, జూన్ నెల 9 వస్తే 6 నెలలు నిండుతుంది, ఇప్పటిదాకా అతి గతి లేదు. 2 లక్షల ఉద్యోగాలను ఇస్తా మొదటి సంవత్సరం అన్నాడు. మరి ఇప్పటిదాకా కాలయాపన చేసిండు, ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు ఆయనకు, తెలిసి కూడా కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలను నేనిచ్చినా అని చెప్పి పచ్చి అబద్దాలను విద్యావంతులకు కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఒక 5,000 ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటన ఇస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు, 5,000 ఉద్యోగాలంటే ఇది డిఎస్సి కాదు, ఇది పూర్తిగానే కాదు, 21,000 ఖాళీలున్నాయి, వెంటనే 21,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ మొన్న వార్త వచ్చింది, ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మనం ఇచ్చిన 5,000 ఉద్యోగాలకు మరొక 5,000 ఉద్యోగాలు కలిపి 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది అని చెప్పి వార్త వచ్చింది. ఈయననే కదా చెప్పింది, మొట్టమొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తా, మొదటి క్యాబినెట్లో అన్నాడు. మరి ఇప్పటికి ఎన్ని క్యాబినెట్లు అయినాయి? మరి అడిగేటోడు ఉండొద్దా? క్వశ్చన్ చేసేటోడు ఉండొద్దా? ప్రశ్నించేటోడు, రేపు నిలదీసేటోడు, మా గొంతు పెరిగేటట్టు, మాకు శక్తి సమకూరేటట్టు, మాకు ఒక మంచి నాయకుడు తోడు మీరు అందజేస్తే తప్పకుండా శాసన మండలిలో కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రశ్నలు సంధించడమే కాదు, సమస్యలు పరిష్కారం చేసేటోడు కూడా కావాలి. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది, మేము విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయకుండా రేపటి రోజున పోటీ పరీక్షలు పెడతామని చెప్పింది. టెట్ పరీక్షకు మనం ఉన్నప్పుడు 400 రూపాయలు ఫీజు ఉండే. ఇదే రేవంత్ రెడ్డి గారి పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది, ఫ్రీగా పెడతాం, ఫ్రీగానే అన్ని పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినారు. కానీ ఇలా ఏం చేస్తున్నారు? 400 రూపాయలున్న పరీక్ష ఫీజును
ఇవాళ 2000 రూపాయలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మాటలు ఒక లెక్క, చేతలు మరో లెక్క. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక అధికారంలోకి వచ్చినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి గ్రాడ్యుయేట్ల నోట మట్టి కొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇవాళ నిలబడ్డ అభ్యర్థులను కూడా దయచేసి మీరు చూడండి. ఒకవైపేమో బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థి మీ ముందు మీ ప్రతినిధిగా నిలబడ్డాడు. తెలంగాణ ఉద్యమ పార్టీకి ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి ఉన్నాడు. మరి మరొక వైపు ఎవరున్నారో కూడా మీరు ఆలోచించండి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు, తెల్లారు లేస్తే టీవీలలో పైశాచిక ఆనందం కోసం ముఖ్యమంత్రి అని కానీ ఇంకోటని కానీ చూడకుండా నోటికొచ్చిన బూతులు తిట్టుడు, బెదిరించుడు, దందాలు చేసుడు, ఇట్లాంటి దిక్కుమాలిన దివాలా కోరు పనిచేసే మరి అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్నారు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మంచి వ్యక్తులను శాసన మండలికి పంపే సాంప్రదాయం గతం నుంచి కూడా ఉన్నది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మీరు పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి నాయకుడిని, ఉన్నత విద్యావంతుడిని, ఒక PhD చేసిన ఆయనని పంపినారు. అంతకంటే ముందు దిలీప్ కుమార్ గారిని పంపినారు, ఆయన కూడా ఉన్నత విద్యావంతుడు. ఇవాళ మరొక ఉన్నత విద్యావంతుడు, సంస్కారం ఉన్నవాడు, మీ తరపున మాట్లాడే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి రూపంలో మీ ముందుకు వచ్చినారు. దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఇవాళ ఇది ఒక రాకేష్ రెడ్డి గారి ఎన్నిక మాత్రమే కాదు. సరే, పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం మాకు తప్పకుండా లభించిందని అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కూడా మీరు స్వల్ప తేడాతో ఇక్కడ భువనగిరిని మనం కోల్పోయినా తప్పకుండా రేపటి రోజున శేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ, పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ రాబోయే వారం రోజుల పాటు దయచేసి మీరే అభ్యర్థి అన్నంతగా దయచేసి మీరు సీరియస్గా తీసుకోవాలి. ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలి. ఇది భిన్నమైన ఎన్నిక. ఇది ఆడ గుర్తుండదు, సింబల్ ఉండదు, కారు గుర్తుండదు. ఈ ఎన్నికల్లో 3వ నంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి పేరుంటుంది. రాకేష్ రెడ్డి పేరు పక్కన మనం వెంకటేశ్వర స్వామి నిలువు నామం లెక్క ఒకటే గీత, ఇట్లా పొడుగు గీత గీయాలి. నంబర్ 1 ఒకటే గీయాలి. ప్రథమ ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి. ఒకటే, సింగిల్ అండ్ ఓన్లీ ప్రయారిటీ, ఓన్లీ ప్రిఫరెన్స్ ఓటు ఒకటే వేయండి. కేసీఆర్ గారికి, మన పార్టీకి బలం ఇవ్వండి. తప్పకుండా శాసన మండలిలో విద్యావంతుల గొంతు వినబడే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి 27 నాడు మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి బలంగా నమ్ముతూ, జై తెలంగాణ.